తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కేసీఆర్ బానే చేశాడు కానీ ఓడిపోయాడు అనే అభిప్రాయం అందరిలో ఉంది. దానికి చాలా కారణాలున్నాయి కానీ అందులో ఒకటి ధరణి పోర్టల్ అని చెప్పాలి. ధరణి పోర్టల్ తెచ్చి భూములను గుంజుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమేనని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ప్రజలు పడిపోయారు. అందుకే కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణమని చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటారా? ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు అలాంటి అంశాలనే భుజానికెత్తుకుంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టాన్ని ప్రయోగించి జగన్ ఏపీ ప్రజల భూముల్ని దోచుకోవడానికి ప్లాన్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకు, సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెబుతూ ప్రజల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇంతటితో ఆగకుండా IVRS కాల్స్ ద్వారా కూడా ప్రచారం చేయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై కేసు కూడా నమోదు చేసేసింది. ఈ చట్టం మంచిదే, దాని గురించి వైసీపీ వాళ్లు వివరణ ఇస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతుల్లో కొంత ఆందోళన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కనబడుతుందన్నది ఒప్పుకోవాల్సిన నిజం, వాస్తవం. దీంతో అధికార వైసీపీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. 2019లో తాము తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఆమోదించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగాన్ని, టీడీపీలో ప్రసారమైన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భూములకు మరింత భద్రతను తేవడానికి ఈ యాక్ట్ ను తెచ్చామని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండబోదని చెబుతున్నప్పటికీ అది ఎంతవరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది $1 మిలియన్ ప్రశ్న. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన మరొక తెలివి తక్కువ పని కూడా వారి మెడకే చుట్టుకుంది. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోను ముద్రించడాన్ని బూచిగా చూపి, దానికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తెచ్చి భూములను తమ పరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతి మీటింగ్ లో టీడీపీ విపరీతంగా ప్రచారం చేస్తుంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జత కలిశారు. ఈ దెబ్బకు వైసీపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఎంత చెప్పినా చెడే జనాల్లోకి వెళ్తుంది కాబట్టి అది ఎంత మేరకు రాబోయే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిస్తుందో అని వారి భయం. కేసీఆర్ కు తెలంగాణలో ధరణి వల్ల జరిగిన నష్టం తరహాలోనే తమకు కూడా ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నష్టం చేకూరుస్తుందేమో అన్న ఆందోళన వారిలో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ వైసీపీ గనుక ఓడిపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన కారణమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.